ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు పిల్లలు చెప్పారు టీచర్స్ డే గురించి. ఇప్పుడు నేను చెప్తాను. ఒక టీచర్, నేను మొన్నే చెప్పాను, ఒక టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్. టీచర్ అనేవాడు ఒక క్యాండిల్లో ఎప్పుడు కరిగిపోతూ ఉంటాడు, కానీ పేరెంట్స్ దాన్ని గుర్తించరు. ఎప్పుడు దానిలో లోటుపాట్లు వెతుకుతూనే ఉంటారు. మేము ఎంత చెప్పినా ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అంటూనే ఉంటారు. కానీ మేమేమి రోబోలు కాదు. వాళ్ళ మైండ్ ఎంతవరకు తీసుకోగలదో మేము అంతవరకే చెప్పగలం. కానీ పేరెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సి గ్రేడ్ ఉంటే బి గ్రేడ్ రావాలంటారు, బి గ్రేడ్ ఉంటే ఏ గ్రేడ్ రావాలంటారు, ఏ గ్రేడ్ ఉంటే ఇంకా ఏ+++ రావాలంటారు. కానీ కష్టం అండి. టీచర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఒక టీచర్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే టీచింగ్ చేస్తారు. ఆకలేసినప్పుడు అమ్మలో అన్నం పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఒంట్లో బాగోపోతే ఒక నర్సులాగా సేవ చేస్తారు టీచర్స్. ఇన్ని పాత్రలు పోషిస్తారు. నాన్నలా దండిస్తారు. చదువుకోకపోతే ఒక టీచరు నాన్న కోపం వస్తే ఎలా దండిస్తారో అలా దండిస్తారు. అంటే ఒక టీచరు ఒక అమ్మ అవుతుంది, ఒక నాన్న అవుతున్నాడు, ఒక నర్సు తన ఒంట్లో బాగోపోతే నర్సు అవుతున్నారు. ఇన్ని పాత్రలు పోషిస్తున్న ఈ లోకల్లో టీచర్స్కి అనుకున్నంత గుర్తింపు లేదు. ఒక టీచర్ సెలవు వస్తే ఎలా ఉంటుంటారంటే నేను చెప్పనా, సండే అంటే సాటర్డే నైటే టీచర్ ఏమనుకుంటారంటే రేపు సండే నేను ఫుల్గా రెస్ట్ తీసేసుకోవాలి అనుకుంటారు. కానీ మార్నింగ్ లేస్తారు, బ్రేక్ఫాస్ట్ ఏం కాకుండా ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను చాలా రెస్ట్ తీసుకోవాలనుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ ప్రిపేర్ చేయాలి. సరేలే ఏమనుకుంటారు, లంచ్ అయిపోతుంది. నేను లంచ్ చేసేసి ఇప్పుడు ఒక 2-3 అవర్స్ పడుకోవాలనుకుంటారు. అలా పడుకున్నా అనే టైంలో ఇంట్లో ఇంకొంచెం పనులు గుర్తొస్తాయి అన్నమాట. అయ్యో రేపు మళ్ళీ వర్కింగ్ డే, ఈ పనులన్నీ ఫినిష్ చేసేసి అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను అనుకుంటాను. ఈ పనులన్నీ అయ్యేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో డిన్నర్ ప్రిపేర్ చేయక నేను ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. ఈ డిన్నర్ ఇదంతా ఎవరి 10 అవుతుంది. యాక్చువల్గా పడుకొని పొద్దునే 4:35 అయింది. టీచర్ కష్టాలు ఇవ్వన్నమాట. స్కూల్కి వచ్చాక మేమేమంత హ్యాపీగా ఉండమండి. ఎందుకంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే పేరెంట్స్ నలిగిపోతూ ఉంటారు. మేడం వీడు కొట్టుకుంటున్నాడు, అది కొడుతుంది, వీడు కొట్టుకుంటే ఇదే చెప్తుంటారు డైలీ నాకు. అలాంటిది ఇంతమంది పిల్లల్ని మేము కంట్రోల్ చేయాలి. ఎంత కంట్రోల్ చేయాలంటే వాళ్ళ పెన్సిల్ కోసం మేము వెతికించే పోలీస్ అవ్వాలి. పెన్సిల్ కోసం మీకు వెంటనే ఫోన్ వస్తుంది, మేడం పెన్సిల్ పోయింది. ఇంతమందిలో ఆ పెన్సిల్ వెతికించే పోలీస్ అయ్యి ఆ పెన్సిల్ కూడా మేమే వెతికివ్వాలి. ఇన్ని స్ట్రగుల్స్ చేస్తూ ఉంటాము. ఇన్ని స్ట్రగుల్స్ చేసినప్పుడు మాకు కావాల్సింది చిన్న అప్రిషియేషన్. మీ పిల్లలు బాగా చదువుతున్నప్పుడు మేడం మా పిల్లలు బాగా చదువుతున్నారని ఒక క్లాస్ టీచర్ ఒక గుర్తింపు ఇవ్వండి. అదే మేము అంతకంటే ఎక్కువగా పేరెంట్స్ నుంచి కోరుకునేది ఏముండదు. నిజంగా ఈరోజు టీచర్స్ డే అంటే నేనైతే నా మటుకు ఒక ఫెస్టివల్గా ఫీల్ అవుతున్నాను. ఒక దసరా పండుగ ఎలాగో, ఒక సంక్రాంతి ఎలాగో ఈ టీచర్స్ డే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇందులో మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి మీరు మీ పిల్లలను కొట్టుకుంటుంటే నలిగిపోతుంటాం. మేము అలా కాదు, చాలా ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ కంట్రోల్ చేస్తాం, టీచ్ చేస్తాం, ఫుడ్ పెడతాం, హెల్త్ బాగోపోతే చూస్తాం, ఇన్ని చేస్తాం. ఇన్ని చేసి కూడా మేము చాలా ఎంటర్టైన్ అవుతాం. మేము ఇంటికి వెళ్ళాక కూడా ఇవే ఆలోచిస్తూ ఉంటాం. అదే వాడికి బాగా లెసన్ చెప్పాలంటే అర్థమైందో లేదో, ఈ లెసన్ ఇంకా ఇంకోలా చెప్తే బాగుంటుందేమో, పిల్లలకు బాగా అర్థమవుతుందేమో, ఈ పిల్లలందరూ మా మైండ్లో తిరుగుతూ ఉంటారనమాట. మళ్ళీ మేము స్కూల్కి వచ్చే వరకు స్కూల్లో ఏం పనులు మిగిలిపోయాయి ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే మేము 24/7 ఈ పిల్లలతోనే ఉంటున్నాం. మీరుంటే చాలా తక్కువ టైం, కానీ పేరెంట్స్ అనేది చాలా తక్కువ టైం. కానీ టీచర్స్ 24/7 మీ పిల్లలతోనే ఉంటున్నారు. సో మేము ఇంత కష్టపడుతున్నప్పుడు మాకు ఒక చిన్న అప్రిషియేషన్ కావాలని అనుకుంటాం. అంతకుమించి మేము ఇచ్చి ఏమని కోరుకోము. చిన్న చిన్నవి జరిగినప్పుడు సర్దుకుపోతూ ఉండాలి. మిస్టేక్స్ ఎవరి వల్ల అవ్వండి, ఎవరి వల్లైనా అవుతూ ఉంటాయి. చిన్న గీత పడితే పెద్ద కంప్లైంట్ అయిపోతూ ఉంటాయి. మీ ఇంటి దగ్గర పడి మొహమ్మతులు అయిపోయినా మీరేం పట్టించుకోరు. కానీ స్కూల్లో జరిగిందనుకోండి, ఈ చిన్న మిస్టేక్ ఎక్కడ చిన్న పొరపాటు అయింది అని సర్దుకుంటే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాంటెడ్ ఏ టీచర్స్ చేయరండి, అందరూ గుడ్ టీచర్సే. ఎక్కడో 1% ఉంటారేమో కానీ 99.9% టీచర్స్ గుడ్ టీచర్సే. మేము ఇక్కడికి వచ్చారు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అన్నం తినాలి, ఎవరితో ఎలా మెచ్చుకోవాలి, ప్రతిదీ నేర్పిస్తాం. మా నర్సరీ నుంచి వచ్చిన పిల్లలకి
ఈ బాల్ కొట్టే బాగుంటుంది, ఏ కొట్టే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇలా ఆలోచిస్తాం. ఎందుకంటే మా సొంత పిల్లల్లాగా ఆలోచిస్తాం. సో చిల్డ్రన్, మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి స్టేజ్కి రావాలి, మీ అందరూ ఒక గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు కూడా అవ్వాలి. నవేడేస్ ఎవరు ఉపాధ్యాయులు అవుతామని ఎవరు అనడం నేను వినలేదు. ఎందుకంటే అది కష్టమైన ప్రొఫెషన్ అని చెప్పి, దానిలో ఇన్కమ్ తక్కువ వస్తుందని చెప్పి ఎవరు ఉపాధ్యాయులు అవ్వాలని అనుకోవట్లేదు. కానీ ఉపాధ్యాయులు అనేది ఒక బెస్ట్ ప్రొఫెషన్. ఇందులో చాలా మంది టీచర్స్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి. ఏదైనా ఒక టైంలో మీకు కనబడినప్పుడు జస్ట్ ఒక నమస్కారం మేడం అంటే సరిపోతుందిరా, అంతేగాని పక్క నుంచి పారిపోవద్దు, తల వంచుకొని వెళ్ళిపోవద్దు. ఉపాధ్యాయుని గౌరవించాలి, అదే మీకు చెప్పేది నేను ఒక ఇది. సో మీరందరూ కూడా రెస్పెక్ట్ యువర్ టీచర్స్. ఓకేనా చిల్డ్రన్? వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే.